రవి, నాన్న, నువ్వేమనుకుంటున్నా నాన్న? జాను దీనికి ఒప్పుకుంటుందో లేదో కదా నాన్న. సరే చూద్దాం. అమ్మా, ఏంటమ్మా సమాధానం ఏం చెప్పకుండా లోపలికొచ్చి కూర్చుంటే ఎలా అమ్మా? ఏం చెప్పమంటావు జయరాం? నేను సీఎంతో మాట్లాడతాను. ఆ స్థలం ఇవ్వడం కుదరదు, ఇంకా వేరే ఏదైనా చూసుకోండి అని చెప్పేస్తాను. దానివల్ల ఏ కాంట్రవర్సీ వచ్చినా అది ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఏంటమ్మా ఎందుకంత ఎక్స్ట్రీమ్గా మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటి జయరాం? ఆ స్థలం కోసం నేను వెళ్ళి దాని దగ్గర నిలబడాలా? నేను అడుక్కోవాలా? బుజ్జితో ఒక మాట చెప్తే తన పాటికి తనొచ్చి సంతకం పెట్టి వెళుతుంది కదమ్మా. తనకి మొండికేయడం, గొడవ పెట్టుకోవడం అలవాటే లేదు. వద్దు జయరాం. అమ్మా, నీకు పర్సనల్గా బుజ్జి మీద ఉన్న కోపంతో ఇలా మాట్లాడుతున్నావు. ఇదొక ఊరికి సంబంధించిన విషయం అమ్మా. అక్కడ లైబ్రరీ వస్తే ఎంతమంది స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఉంటుంది, ఎంతమంది చదువుకు ఉపయోగపడుతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి జరిగేటప్పుడు మనం కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోవడంలో తప్పే లేదని నువ్వే చెప్తావు కదమ్మా. ఇప్పుడు నువ్వే ఇలా అంటే ఎలా అమ్మా? నేనే చెప్పాను, కానీ తన విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వలేను. అమ్మా, ఇప్పటికీ చెప్తున్నాను, ఇది నీ గుణం కాదు. నలుగురు సాయం కావాలని వస్తే చేతిలో ఉన్నదంతా దానం చేసే గుణం నీది. అది చదువు కోసం అంటే కళ్ళు మూసుకుని ఏవైనా చేస్తావు. అలాంటి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నానమ్మా. ఇది నాకు అస్సలు నచ్చలేదమ్మా. ప్లీజ్ అమ్మా, ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. ఓహో, కథ ఇలా పోతుందా? ఓకే ఓకే, జయరాణి వస్తుంది, కానీ సంతకం మాత్రం పెట్టదు. ఎవరు మీరు? నాకెందుకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు? నేనెవరు అనేది నీకు తెలియలేదా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే, కానీ సరిగా గుర్తు రావట్లేదు. ఇదిగో చూడు, నీకు కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది ఆ బంగారి పతనం. నువ్వు నాకు సాయం చేసావు అంటే నేను నీకు రావాల్సిన డబ్బుల కంటే 3 రెట్లు ఎక్కువ డబ్బులు ఇవ్వటానికి కూడా రెడీగా ఉన్నాను. ఏంటి చూస్తున్నావు? నువ్వేదో నిజాయితీగా వ్యాపారం చేసి సంపాదించే రకం కాదుగా. ఎలాంటి అరాచకాలు చేసి డబ్బులు వసూలు చేసుకుంటుంటావో నాకు బాగా తెలుసు. ఏంటి, ఓకే కదా నీకు? ఫ్రీగా డబ్బులు ఇస్తానంటున్నారు, అందులోనూ నాకు రావాల్సిన దాంతో కలిపిస్తానంటున్నారు. దేనికి మించి నాకేం కావాలి? ఇప్పుడు నేనేం చేయాలో అది మాత్రం చెప్పండి. ఇవి తెలివితేటలంటే. ఆ బంగారి వాళ్ళమ్మ జయరాణి పేరు మీద ఒక స్థలం ఉంది. ఎక్కడా? ఈ ఊర్లోనే. అలాగా? ఈ ఊళ్ళో మీరు స్థలం పెట్టుకునే నన్ను తెప్పించుకుంటున్నారా? ఆ స్థలం అమ్మో తాకట్టు పెట్టో, నాకు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసి ఉండొచ్చుగా. అది అందుకే కిలాడి అనేది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ అప్పుని సాకుగా పెట్టుకుని చాలా తక్కువ రేటుకి ఆ స్థలాన్ని రాయించేసుకో. వాళ్ళు ఇవ్వలేదు అంటే నువ్వు చేయాల్సిందేదో చెయ్యి. అంతే కదా, చేసేస్తే అయిపోతుంది. తక్కువ రేట్లో స్థలం కూడా దొరుకుతుంది, ఇంకో పక్క డబ్బుకి డబ్బు దొరుకుతుంది. ఇంతకీ ఎవరు మీరు? ఎన్ని రోజులు ఎక్కడున్నారు?
మీలాంటి వాళ్ళు ఒక నలుగురు దొరికి నేను డీల్ చేశానంటే నా వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇదిగో చూడు, ఇంకొక చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నానని ఎవ్వరికీ తెలియకూడదు. అదంతా నేను చెప్పను. పని పూర్తయ్యాక నేను ఫోన్ చేసి చెప్తాను. నువ్వు చెప్పేదంతా వినటానికి బాగానే ఉంది. అది చేతుల్లో చేసి చూపించి నన్నొచ్చి కలువు. సరేనా? ఇక వెళ్ళు. మ్మ్. సీఎం వైఫ్ కాల్ చేస్తున్నారే. హలో, నమస్తే మేడం, చెప్పండి. ఎలా ఉన్నారు ఝాన్సీ? ఆహా, నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను ఝాన్సీ. సార్ పిఏ వచ్చి మీతో మాట్లాడుంటారే. ఆ, ఆ, వచ్చారు. అది సార్ పేరు మీద మొదలు పెట్టబోయే లైబ్రరీ. మా కుటుంబానికి అది ఒక ల్యాండ్ మార్క్ అవ్వబోతోంది. మీరు కుదరదు అని చెప్పకూడదు. చచ్చా, నేనెందుకు అలా అంటాను? లేదు, మీరింకా ఏం చెప్పలేదు. అందుకే నేనే ఫోన్ చేశాను. ఓ, ఖచ్చితంగా ఈరోజు సాయంత్రంలోపు చెప్పేస్తాను. మంచి డెసిషన్ తీసుకోండి. జయరామ్, జయరామ్. అమ్మా, సీఎం వైఫే కాల్ చేశారు. తర్వాత సీఎంఏ కాల్ చేయొచ్చు అనుకుంటున్నాను. అవునమ్మా, ఈ చిన్న విషయానికి ఆయన కాల్ చేయడం అనేది కరెక్ట్ కాదమ్మా. అది తప్పవుతుంది నాన్న. అలా జరగకూడదు. ఆలోపే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటమ్మా, ఏం చేయాలి? తనని రమ్మని చెప్పు. వచ్చి స్థలం రాసిచ్చి వెళ్ళమని చెప్పు. బంగారి, మావయ్య, బంగారి వెళదామా? ఎక్కడికి? జయని అమ్మ రమ్మని చెప్పింది. వెళ్ళి తీసుకుని వద్దాం పద. దేనికి మావయ్య? అవన్నీ తర్వాత చెప్తానమ్మా, రా వెళదాం. అత్తయ్య, ఝాన్సమ్మ జయరాణి మేడంని ఇక్కడికి రమ్మని చెప్పారు. ఆవిని పిలుచుకుని రావచ్చా? ఆవిడ ఈ ఇంటికి రావడంలో మీకేం ఇబ్బంది లేదు కదా? అమ్మే రమ్మని చెప్పింది, ఇంకేంటి బంగారి? లేదు మావయ్య, అత్తయ్య కూడా చెప్పాలి.